అమెరికాలోకి అక్రమ వలసలను అడ్డుకునే చర్యలను డొనాల్డ్ ట్రంప్ ఉధృతం చేశారు. అమెరికా మెక్సికో సరిహద్దుల్లో జాతీయ అత్యవసర పరిస్థితిని విధించారు. సరిహద్దు మూసివేత పనుల కోసం దాదాపు 10,000 మంది సైనికులను సరిహద్దులకు తరలించారు. అమెరికా నుండి తిరిగి వచ్చే వారి కోసం మెక్సికో ప్రభుత్వం భారీ ఏర్పాట్లను చేస్తోంది. భారీ టెంట్లతో పాటు 9 షెల్టర్లను మెక్సికో ప్రభుత్వం నిర్మిస్తోంది. బస్సుల్లో స్వస్థలాలకు తరలించడంతో పాటు చేతి ఖర్చులకు డబ్బులు కూడా ఇవ్వనుంది. అమెరికాలోని పాఠశాలలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. నాష్విల్లోని హై స్కూల్లో సహచర విద్యార్థిని తుపాకీతో కాల్చి చంపిన బాలుడు ఆ తర్వాత తనకు తానుగా అదే తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కాల్పుల్లో మరో విద్యార్థికి కూడా గాయాలయ్యాయి. 2 ఏళ్ల క్రితం ఇదే పాఠశాలలో ఓ దుండగుడు కాల్పులు జరిపి 3 పిల్లలతో సహా 6గురిని కాల్చి చంపారు. వ్యవసాయ రంగాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్న ఇగ్వానాలను చంపివేయాలని తైవాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సాంకేతిక విధానంలో కాకుండా అతి సాధారణ పద్ధతులతోనే వీటిని అంతం చేయాలని భావిస్తోంది. తైవాన్ దక్షిణ ప్రాంతంలో సుమారు 2 లక్షల ఇగ్వానాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. గత కొన్ని నెలలుగా గుంపులుగా పంట పొలాల్లోకి చేరబడి పంటలను నాశనం చేస్తుండటంతో తైవాన్ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఒక్కో ఇగ్వానాను మట్టుపెట్టడానికి తైవాన్ ప్రభుత్వం $15 వెచ్చిస్తోంది. మహారాష్ట్రలోని బండారా జిల్లాలో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో జరిగిన పేలుడులో ఒకరు మృతి చెందారు. మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తోంది. ఉదయం 11 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. పేలుడు తీవ్రతకు ఫ్యాక్టరీ పైకప్పు కూలిందని, శబ్దం 5 కిలోమీటర్ల వరకు వినిపించినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదం జరిగినప్పుడు ఫ్యాక్టరీలో 12 మంది ఉన్నారని, వారిలో 2 కాపాడినట్టు అధికారులు తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ నెల 26న నిర్వహించనున్న గణతంత్ర వేడుకలకు సర్వం సిద్ధమవుతోంది. నిన్న ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ విజయవంతంగా నిర్వహించారు. కర్తవ్య పథ్ వేడుకగా జరగనున్న వేడుకల్లో భారత్ తన సైనిక పరాక్రమాన్ని, సంస్కృతిని, వారసత్వాన్ని ఘనంగా చాటనుంది. ఈ పరేడ్లో 16 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, 10 కేంద్ర ప్రభుత్వ శకటాలను ప్రదర్శించనున్నారు. నౌకాదళం కొత్తగా ప్రవేశపెట్టిన 2 యుద్ధ నౌకలు ఐఎన్ఎస్ సురత్, ఐఎన్ఎస్ నీలగిరి నమూనాలు కూడా ప్రదర్శించనున్నారు. సాయుధ దళాల ఉమ్మడి స్ఫూర్తిని చాటి చెప్పే శకటాన్ని కూడా ప్రదర్శించనున్నారు. భావి భారత పౌరులైన విద్యార్థులు నేతాజీని స్ఫూర్తిగా తీసుకోవాలని మోదీ పిలుపునిచ్చారు. నేతాజీ జయంతిని పురస్కరించుకుని పాత పార్లమెంట్ భవంతిలో నేతాజీ చిత్రపటం వద్ద మోదీ నివాళులర్పించారు. కార్యక్రమానికి హాజరైన విద్యార్థులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తూ ప్రజల మధ్య ఐక్యత సాధిస్తే వికసిత భారత్కు బాటలు వేస్తుందని, దేశాన్ని బలహీనపరిచే ఐక్యతను నీరుగార్చే శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అభివృద్ధి చెందిన భారత్ను సాధించాలన్న లక్ష్యంతో ముందుకు సాగితే మనందరికీ నేతాజీ సదా స్ఫూర్తినిస్తూనే ఉంటారని మోదీ అన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలోని నార్త్ బ్లాక్లోని ఆర్థిక శాఖ కార్యాలయంలో భేటీ అయ్యారు. ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్న తరుణంలో రాష్ట్రానికి ఆర్థిక సహకారంపై ఆమెతో చర్చించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్కు కేంద్ర ప్రభుత్వ ప్రకటన ప్యాకేజీ అమలు, పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుండి రావాల్సిన నిధుల గురించి ముఖ్యమంత్రి ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది. జనవరి నెలాఖరులోగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి ఫిబ్రవరి 2వ వారంలో రాజధాని పనులు ప్రారంభిస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు. న్యాయపరమైన ఇబ్బందులతో పనులు ప్రారంభం ఆలస్యమైందని, 3 ఏళ్లలో అమరావతి పనులు నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. నేలపాడు సమీపంలోని అడ్మినిస్ట్రేటివ్ టవర్లు, హైకోర్టు రాఫ్ట్ ఫౌండేషన్ వద్ద నీటి పంపింగ్ ను పరిశీలించారు. ఐకానిక్ భవనాల డిజైన్ ను నార్మన్ ఫాస్టర్ చేత చేయించామని మంత్రి తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తులు అవధానం హరిహరనాథ్ శర్మ, డాక్టర్ ఎడవల్లి లక్ష్మణరావులతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం చేయించారు. జనవరి 11న జరిగిన సమావేశంలో సుప్రీంకోర్టు కొలిజియం ఆమోదించిన ప్రతిపాదన ఆధారంగా వీరి నియామకాలు జరిగాయి. వీరిరువురు 2 ఏళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. కరీంనగర్ జిల్లా కమలాపూర్ గ్రామ సభలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లిస్టుపై అధికారులు ప్రశ్నించడంతో కాంగ్రెస్ నాయకులు ఎదురు తిరగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆగ్రహించిన కాంగ్రెస్ కార్యకర్తలు కౌశిక్ రెడ్డిపై టమాటాలు విసిరారు. కాంగ్రెస్ నాయకులు దాడికి ప్రతిగా బీఆర్ఎస్ కార్యకర్తలు కుర్చీలతో దాడులు చేశారు. ఇరు పార్టీల కార్యకర్తలు, నాయకులను శాంతింపజేసేందుకు భారీగా మోహరించిన పోలీసులు ప్రయత్నిస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో మంత్రి ఉత్తమ్ కాన్వాయ్లో ప్రమాదం చోటు చేసుకుంది. హుజూర్ నగర్ నుంచి జాన్ పహాడ్ ఉరుసు ఉత్సవాలకు మంత్రి వస్తుండగా ప్రమాదం జరిగింది. 8 కార్లు ఒకదానికి ఒకటి ఢీ కొట్టుకోవడంతో కార్ల ముందు భాగాలు దెబ్బతిన్నాయి. ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో అధికారులు, నేతలు, కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు. హైదరాబాద్ మాదాపూర్ కొత్తగూడెం మహేంద్ర కార్ షోరూంలో అగ్ని ప్రమాదం జరిగింది. షోరూం మూసివేసిన తర్వాత లోపల నుంచి దట్టమైన పొగమంటలు వ్యాపించాయి. స్థానికుల సమాచారంతో హుటాహుటిన 8 అగ్నిమాపక శకటాలు చేరుకుని దాదాపు 2 గంటల పాటు శ్రమించి మంటలను అదుపు చేశాయి. ప్రమాదంలో 7 కొత్త కార్లు దగ్ధమైనట్లు అగ్నిమాపక అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను అగ్నిమాపక అధికారులు విశ్లేషిస్తున్నారు.